అర్ధరాత్రి జరిగిన హంగామా సంబంధించి నటి కల్పిక సంబంధించి వ్యవహారంలో ఇప్పుడు మొత్తంగా మీడియాలో హల్చల్ నడుస్తుంది. అయితే ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు విషయం ఏంటి, కల్పిక ఎవరితో వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది, పబ్బు వాళ్ళు ఎలా వ్యవహరించారు, వీటన్నిటి మీద మాట్లాడిన ప్రస్తుతానికి మన కల్పిక మనతో ఉన్నారు. కల్పిక చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది? నా బర్త్డే 27th మే ఉండే. సో ఐ యూజువలీ సెలబ్రేట్ ఫర్ ద హోల్ మంత్ అనమాట. సో అక్కడ బ్యాండ్ అమృతం అని దేవర్ పర్ఫార్మింగ్ లైవ్ అక్కడ. సో నాకు మ్యూజిక్ ఇష్టం అని చెప్పేసి వాళ్ళ ఇంతకుముందు షోకి నేను వెళ్ళడం జరిగింది. అండ్ వాళ్ళు పిలుస్తున్నారు ఎప్పుడు కుదిరితే అప్పుడు రండి అని. సో ఆ రోజు ఫ్రీ అయినా 29th నేను కొంచెం ఫ్రీ ఉండే. సో ఐ థాట్ ఐల్ గో. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హీ కేమ్ అలాంగ్ విత్ మీ. సో వీ వెంట్ దెర్ అండ్ వెళ్ళిన వెంటనే నాకు సాంగ్ డెడికేట్ చేయడం జరిగింది, విషెస్ ఇవ్వడం జరిగింది బ్యాండ్ సైడ్ నుంచి. కూర్చొని మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసాము, తిన్నాము, ఫ్రెష్ లైమ్ సోడా ఆర్డర్ చేసాము, తాగాము, అంతా అయింది. లైవ్ కూడా ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టేసి వాళ్ళది రికార్డ్ చేయడం జరిగింది, మేము డాన్స్ చేసేది కూడా రికార్డ్ చేయడం జరిగింది. వీ హ్యాడ్ అన్ అమేజింగ్ టైం. ఫుడ్ కూడా బాగుండే అని షెఫ్ కూడా చెప్పడం జరిగింది. ఎవ్రీథింగ్ వెంట్ అమేజింగ్. తర్వాత వెన్ ద బిల్ కేమ్ ఐ జస్ట్ ఆస్క్డ్ లైక్ ఇలా ఈ ప్యాటర్న్ నడుస్తుంది హైదరాబాద్లో, నాకు తెలిసినంతవరకు నడుస్తుంది. ఎవరైనా బర్త్డే ఉంటే అట్లీస్ట్ ఓనర్స్కి కానీ తెలిసినా తెలియకపోయినా ఒక డెజర్ట్ కానీ కాంప్లిమెంటరీ కానీ డిస్కౌంట్ కానీ ఇస్తారని. సో మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాను. అలాంటిది మా దగ్గర మా పాలసీస్లో లేవు అన్నారు. ఏమో మీరు ఒకసారి డబుల్ చెక్ చేయండి, లేకపోతే మేనేజర్ని పిలవండి, నేను మాట్లాడతా అని చెప్పాను. సో సేమ్ థింగ్ కన్వే చేశాక చాలా సర్కాస్టిక్గా ఓ మీ బర్త్డేనా, హ్యాపీ బర్త్డే మేడం అని అలా చెప్పడము. తన పేరు ప్రణీత్ అనుకుంటా, ఈజ్ ద ఓనర్ ఆర్ వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్, ఐ డోంట్ నో. సో నేను మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇదే నార్మల్ టోన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఐ వాజ్ ఇన్ అ వెరీ జోవియల్ అండ్ హ్యాపీ మోడ్ బేసికలీ. సో మన ఇంటికి కూడా ఎవరైనా వచ్చినా బర్త్డే ఉందని తెలిస్తే మనమే ఏదైనా మన సైడ్ నుంచి షుగర్ కానీ అట్లీస్ట్ షుగర్ అయినా నోట్లో పెడదాం అనుకుంటాం కదా. సో అలా నేను జస్ట్ కిడ్డిష్గానే అడగడం జరిగింది, ఇలా ఉందా మీ దగ్గర. ఇలా లేదు అంటే నేను స్విగ్గీ డైనౌట్లో ఆల్రెడీ 15% ఆఫ్ చూపిస్తుంది, దాంట్లోంచి నేను బిల్ పే చేసుకుంటాను, మీరు ఉంది అంటే నేను దాన్ని యూటిలైజ్ చేసుకుంటాను అని చెప్పాను. సో మీరు సపరేట్గా కూడా నాకు కాంప్లిమెంటరీ ఒక కేక్ కూడా ఇవ్వక్కర్లేదు, నేను ఆల్రెడీ ఒక డెజర్ట్ ఆర్డర్ చేశాను కదా, ఆ డెజర్ట్కి మీరు కాంప్లిమెంటరీ కింద చెప్పేసి దీన్ని తీసేయండి. లేదు మీరు కాంప్లిమెంటరీకి వేరే కేక్ ఇస్తే ఆ కాంప్లిమెంటరీ కేక్కి నేను పే చేసి మీ స్టాఫ్ అందరికీ నేను ఇస్తాను ఆ సైడ్ నుంచి అని చెప్పాను. బేసిక్ లాజిక్ వాళ్ళకి అర్థమే కాలే. సో వాళ్ళు ఒక ఐటమ్ తీసినా ఇంకో ఐటమ్ పెట్టినా ఆల్మోస్ట్ బిల్లు ఇంచుమించు సేమే ఉంటుంది. సో బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా అర్థం కాలే. అండ్ దెన్ హీ వాజ్ సేయింగ్ మాకు రూల్స్ పాలసీస్ ఉంటాయి, సో మేము ఐదర్ మనీతో వర్క్ చేస్తాము లేకపోతే మనస్తత్వంతో వర్క్ చేస్తామన్నారు. నేను మనస్తత్వంతోనే కదా నేను అడిగాను, అండ్ ఎక్కువ డిమాండ్ ఏం చేయలేదు. మీ బిల్లు మహా అంటే 2000 కదండి, ఆ 2000కి మీరు ఏంటి డిస్కౌంట్ అడుగుతున్నారు. నేను డిస్కౌంట్ అడగట్లేదు, డిస్కౌంట్ మాటనే రాలేదు, నాకు డిస్కౌంట్ ఇవ్వడానికి స్విగ్గీ ఉంది. నేను అడిగింది ఏంటి, మీరు మీరు చేయగలుగుతారు, మీరు పాలసీస్ ఇది అంటున్నారు కాబట్టి మీరు ఓనర్స్ కాబట్టి మీ చేతిలో ఉంటుంది, కొన్ని పాలసీస్ కొన్ని ఇటు అటు బెండ్ చేసే స్కోప్ మీ చేతిలో ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, డిపెండింగ్ ఆన్ ద పీపుల్ దట్ ఆర్ కమింగ్. అప్పటికి నేను ఒక ఆర్టిస్ట్ కానీ నేను ఒక సెలబ్రిటీ కానీ అన్నట్టు ఎక్కడ ప్రొజెక్ట్ కాలేదు, నేను చెప్పాలని కూడా అనుకోలేదు. సో థింగ్స్ వర్ గోయింగ్ ఇన్ అ వెరీ స్మూత్ ప్యాటర్న్, ఇలాగే నార్మల్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. తర్వాత నేను మాట్లాడేసిన తర్వాత ఓనర్ తర్వాత హీ వెంట్. తర్వాత వాళ్ళకున్న సోకాల్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్స్ కానీ స్టాఫ్ మేనేజర్స్ ఫ్లోర్ మేనేజర్స్ అందరూ ఏదో పెద్ద పంచాయతీ పెట్టారు, ఏదో నేను పెద్ద మర్డర్ చేసినట్టు పంచాయతీ పెట్టి ఒక 10 minutes తర్వాత వచ్చేసి దేవర్ లైక్ మా దగ్గర కాంప్లిమెంటరీ కాన్సెప్టే లేదు, మూసుకొని బిల్ పే చేసి బయలుదేరండి అన్నారు. ఐ సెడ్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్, దిస్ ఈజ్ నాట్ హౌ యూ సపోజ్ టు టాక్. మేము ఎక్కడన్నా బయటికి వచ్చి ఒక రెస్టారెంట్లో మంచి టైం స్పెండ్ చేద్దామని వేరే కైండ్ ఆఫ్ ఫుడ్ తిందామని వస్తే అసలు పీపుల్ ప్రే బిఫోర్ ఈవెన్ కుకింగ్ ఫుడ్, అంత డివైన్ థింగ్ ఫుడ్ అనేది. అలాంటిది మీరు మా కడుపులో మీరు ఫుడ్ మీ చేతే ఫుడ్ మాకు పంపిస్తున్నప్పుడు మీరు ఎట్లా ట్రీట్ చేయాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, కస్టమర్స్ అని పక్కన పెట్టండి, బట్ యు ఆర్ గివింగ్ అ సర్వీస్ టు పబ్లిక్ అవుట్ దెర్, బట్ దిస్ ఈజ్ నాట్ ద బిహేవియర్ దట్ యు ఆర్ సపోజ్ టు పుట్ ఇట్ అవుట్ అని చెప్పా. తనకి ఈగో హర్ట్ అయిందో లేకపోతే సెల్ఫ్ ఎస్టీమ్ ప్రాబ్లమా ఏంటో నాకు తెలీదు. హర్ట్ అయ్యేసరికి తర్వాత మళ్ళీ ఒక సపరేట్ ప్లేట్లో బ్రౌనీ తీసుకొచ్చి ఈ స్లైడెడ్ ఆన్ ద టేబుల్ ద వెయిటర్. నేను అన్నా, ఇప్పుడు మీరు ఇంత మాట్లాడేసి ఆ బ్రౌనీలో మీరు ఏమైనా కలపచ్చు, నాకు సంబంధం లేదు, ఐఎమ్ నాట్ గోన్ టేక్ ఇట్, యూ మైట్ హ్యావ్ మిక్స్ సంథింగ్ ఆల్సో, ఐ డోంట్ నో. సో మీరే అందరూ పంచుకోండి, దాని బిల్లు కూడా నేను కడతా అని చెప్పేసాను. మేము ఎవరైనా ఇస్తే మేము దాన్ని తీసుకోము, మేము దాన్ని తినము, మాకు ఇలా పడేసిన ఫుడ్ మాకు వద్దు అన్నట్టు చెప్పారు. అన్న ఎక్కడికి వెళ్తున్నారండి మీరు, బేసిక్ థింగ్ అడిగాను, మీరు బేసిక్ థింగ్ని అడ్రస్ చేయకుండా ఎక్కడెక్కడో తీసుకెళ్తున్నారు, ఇట్స్ ఆల్ అన్నెసరీ అండి. ఇస్తారంటే ఇస్తామని చెప్పండి, లేదంటే నేను స్విగ్గీ డౌన్లోడ్ చేసుకుంటా, యాజ్ సింపుల్ యాజ్ దాట్.
ఇట్ కుడ్ హ్యావ్ క్లోజ్ దెన్ అండ్ దేర్. దిస్ ఆల్ హ్యాపెన్ ఫర్ ఆల్మోస్ట్ 1 hour అండి. 11:30కి బిల్ క్లోజింగ్ టైము, 11 నుంచి వచ్చి లాస్ట్ ఫుడ్ ఐటమ్ అని చెప్పేసి బిల్లింగ్ అని చెప్పి వెంట పడ్డారు కాబట్టి 11 o'clock నుంచి ద హోల్ థింగ్ స్టార్టెడ్. సో వెళ్ళింది దే వర్ జస్ట్ గోయింగ్ అవుట్ ఆఫ్ లిమిట్స్, నాట్ జస్ట్ దట్ వన్ పర్సన్, ఎవ్రీ మేనేజర్, స్టాఫ్ వాళ్ళందరూ ప్రవర్తించింది ఇన్సైడ్ ద radar of their pub, it felt like they all were behaving like puppets who are under drugs or who are under alcohol, because ఒక్కళ్ళు ఎలా బిహేవ్ చేస్తుంటే మిగతా వాళ్ళు అలానే బిహేవ్ చేస్తున్నారు. నో వన్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఇండివిజువల్ స్పీచ్, వర్డ్ ఆఫ్ ఇది కూడా లేదు వాళ్ళకి, కామన్ సెన్స్ కూడా నడవట్లేదు ఎవరికి. వాళ్ళందరూ, నేను బిఫోర్ ఐ స్టార్టెడ్ మై లైవ్ ఆల్సో దే స్టార్టెడ్ రికార్డింగ్. నేను రికార్డింగ్ ఎందుకు చేస్తున్నా, మీకు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కదా, మీకు నిజంగా నా మీద మీకు థ్రెట్ అనిపిస్తుంది అంటే యూ హ్యావ్ యూర్ సీసీటీవీ కెమెరాస్ టు టేక్ కేర్. లేదు మీరు అంత కాంట్రవర్సీ కోసం చేస్తున్నారు, పబ్లిసిటీ కోసం చేస్తున్నారు, మీకు ఇదే కదా కావాలి, మీ అమ్మాయిలకి ఇదే కదా కావాలి, ఈ టైంలో ఇలాంటి డ్రెస్లు వేసుకొని పబ్లిక్ వచ్చి మా పబ్లు ఇజ్జత్ తీద్దామని మీ ప్లాన్ ఉంటుంది అని చెప్పేసరికి, ఆగండి, మీకు అదే కదా కావాలి, నేను లైవ్ చేస్తాను, నాకు కూడా కాంట్రవర్సీ కావాలి, నాకు కూడా పబ్లిసిటీ కావాలి, నేను చేస్తాను, నాకు కాదు పబ్లిసిటీ, మీకు ఇస్తాను నేను పబ్లిసిటీ అని చెప్పి నేను లైవ్ స్టార్ట్ చేయడం చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను లైవ్ ఎందుకు చేశాను కూడా ఇస్ బికాస్ దే హ్యావ్ దేర్ సెట్ ఆఫ్ ప్రూఫ్స్. నాకు నా మీద, నా బాడీ మీద టచ్ రాకూడదు అని నేను నా జాగ్రత్తలు తీసుకోవడానికి, బికాస్ ద ఫ్రెండ్ హూ ఐ వెంట్ విత్ ఈజ్ అ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్. తనకి లెఫ్ట్ హ్యాండ్ పనిచేయదు సరిగా. సో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్. సో నేను లైవ్ చేసి హూ ఎవర్ వేర్ మై పీపుల్ హూ ఆర్ వాచింగ్ ద లైవ్ వాళ్ళని ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చా, బికాస్ గచ్చిబౌలి చాలా దూరం కాబట్టి చాలామందికి రావడం కూడా కష్టం. ఎవ్రీవన్ హూ ఎవర్ సా ద లైవ్ దే నో సమ్ న్యూసెన్స్ వాజ్ హ్యాపెనింగ్, but they were continuously sticking on to live just to see I'm safe. So I was inviting also, whoever is nearby, please come. I don't need police people, I just need you people, because they are a bunch of 17 people. So what is happening, I don't know. So నేను వాళ్ళ లాంగ్వేజ్ ఎంత దరిద్రంగా ఉన్నా నేను చాలా డీసెంట్గా సర్కాస్టిక్గా జోక్లు వేసుకుంటూ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నా, వాళ్ళకి ఏది బుర్రలో ఎక్కట్లేదండి. సో దెన్ ఐ హ్యాడ్ టు గో ఇన్ దేర్ వే, దేర్ టర్మ్స్. I had to speak in their language, making them understand basic బూతుల మీనింగ్ కూడా అర్థం చెప్పడానికి ట్రై చేస్తున్నా. అయినా దే డోంట్ హ్యావ్ పేషెన్స్ టు లిజన్. దే వర్ లూజింగ్ ఇట్ ఎవ్రీ మినిట్. దే షట్ ద డోర్స్. మెయిన్ ఎక్కడి నుంచి ఎంట్రీ వేసాను ఆ ఎంట్రీ దగ్గర కూడా మొత్తం షటర్ వేసి లాక్ చేస్తారు. వన్స్ ఎవ్రీ వన్ లెఫ్ట్ దే షట్ ద హోల్ స్పేస్. దే వర్ 17 members ఇన్సైడ్, మీ అండ్ మై ఫ్రెండ్. ఎనీథింగ్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ అండి. దెన్ దట్స్ ద రీజన్ ఐ వెంట్ ఫర్ లైవ్. లేకపోతే నేను నా టెక్నాలజీని అంతగా వాడే అంత ఇది కాదు నేను. దెన్ షట్టర్స్, దే టర్న్డ్ ఆఫ్ ద ఏసీ, ద లైట్స్, ద ఫ్యాన్స్, ఈవెన్ వైఫై వాజ్ టర్న్డ్ ఆఫ్. సో నేను ఫస్ట్ లైవ్ చేసింది కూడా అప్లోడ్ కూడా అవ్వలేదు. అది అప్లోడ్ అయ్యి ఉంటే అక్కడికే చాలామందికి తెలిసిపోయేది అసలు ఏం జరిగింది మెయిన్ హోల్ సినారియో అని. సో తర్వాత ఇంకా ఆఫ్టర్ 1.5 hours ఆఫ్ హీటెడ్ డిస్కషన్ స్టిల్ దే వర్ నాట్ విల్లింగ్ టు ఈవెన్ లిజన్. రెస్పాండ్ కూడా అన్నట్లయినా లిజన్ చేయడానికి కూడా రెడీ లేరు వాళ్ళు. సో కంటిన్యూస్లీ ఐ వాజ్ సేయింగ్, సీ యూ గైస్ ఆర్ నాట్ ఏబుల్ టు ఎస్కలేటెడ్, వై డోంట్ వీ కాల్ ద పోలీస్ పీపుల్ అని నేనే చెప్పే వాళ్ళకి. పిలవండి, మాట్లాడదాం, సార్ట్ చేద్దాం అని చెప్పాను. ప్లీజ్ కాల్ లేడీ పోలీస్ అని కూడా చెప్పాను, బికాజ్ ఇట్స్ 11:30, 12 అయింది. ఈ టైంకి లేడీ పోలీసే నాకు కావాలి. ఆబ్వియస్లీ లేడీ పోలీస్ని పిలుస్తాం, మేము ఎందుకు జెంట్స్ పిలుస్తాం? అక్కడ కూడా పొగరు. సరే వెయిటెడ్. దెన్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ దే ఓపెన్ ద షట్టర్స్ అండ్ దే వెంట్ అవుట్, బికాజ్ వాళ్ళకు కూడా ఉక్కు వస్తుంది. దే ఆల్సో వాంటెడ్ ఫ్రెష్ ఎయిర్. దెన్ దే వెంట్ అవుట్. సరే అని నాకు కూడా ఐ వాంటెడ్ ఫ్రెష్ ఎయిర్ కాబట్టి నేను కొంచెం బయటికి వెళ్ళాను. ఒక 2 minutes కార్లో కూర్చొని నేను లైవ్ కంటిన్యూ చేద్దామని చెప్పి చూస్తే అప్పుడే పోలీస్ వాళ్ళు వచ్చారు. 2 gentlemen came. ఆ పోలీస్ సైరన్ చూసేసి ఐ వాజ్ లైక్, ఫైనలీ దేర్ ఇస్ అ రే ఆఫ్ హోప్ అనుకున్నా. అండ్ ఫీమేల్ పోలీస్ వస్తే అట్లీస్ట్ ఒక పర్స్పెక్టివ్ చేంజ్ వస్తుంది, వీళ్ళకి అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనుకున్నా. అన్ఫార్చునేట్లీ దే డిసప్పాయింటెడ్ మీ. వచ్చిన వెంటనే పోలీస్ వాళ్ళు అప్పటికి లైవ్ నడుస్తూనే ఉంది. దే లైక్, మీరు ఫోన్ బంద్ చేయండి, మీరు లైవ్ బంద్ చేయండి, ఫస్ట్ నాతో డీల్ చేయండి, మేము వచ్చాం కదా, మేము ఎందుకున్నాం, మేము గవర్నమెంట్ పీపుల్ కదా, మేము చూసుకుంటాము, పబ్లిక్ సర్వ్ చేయడమే మా పని, ఇది అది వెంట ఆన్. దెన్ ఐ వాజ్ లైక్, సార్ ఫస్ట్ 2-3 questions నేనే మిమ్మల్ని అడుగుతాను సార్. మీకు ఫస్ట్ ఎవరు కాల్ చేశారు, ఏమని చెప్పి కాల్ చేశారు అని అడిగాను. ఇలా మీరు బిల్ పే చేయట్లేదని చెప్పారు. సరే, మేల్ కాల్ చేస్తారా, మేల్ న్యూసెన్స్ చేస్తున్నారా, ఫీమేల్ న్యూసెన్స్ చేస్తున్నారా అని కనుక్కున్నారా అంటే, అవన్నీ మేము కనుక్కోము, మేము ఆన్ స్పాట్ వచ్చే మేము చూసుకుంటాం ఏదున్నా, దట్ ఈస్ హౌ వీ వర్క్ అన్నారు. సరే సార్, ఇప్పుడు మీరు వచ్చారు, నేను ఇప్పుడు మొత్తం సినారియో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతలోపల ఈ కుక్కలంతా మరుగుతూనే ఉంటాయి సార్, మీరు వాళ్ళనైనా ఆపండి లేకపోతే నా మాట అయినా వినండి అని చెప్పా. మొత్తం వర్షన్ చెప్పిన తర్వాత ఇది కూడా చెప్పా, సార్ నాకు ఇప్పుడు ఇంత సీన్ జరిగాక నాకు కావాల్సింది ఏమీ లేదు ఎక్సెప్ట్ అపాలజీ. నేను కేసు కూడా పెడతాను చెప్పట్లే. మీరు అపాలజీ ఇవ్వగలిగితే మీకున్న పవర్కి, మీకున్న
సో కాల్డ్ ఎక్స్పీరియన్స్కి మీరు అపాలజీ ఇవ్వగలిగితే దట్ విల్ బీ అమేజింగ్ అండి, నాకు ఇంకేం అవసరం లేదని కూడా చెప్పా. ఐ విల్ పే ద హోల్ బిల్, 2000 కాదు, 4000 కాదు, 10,000 కూడా పే చేస్తా, బట్ నాట్ వితౌట్ అన్ అపాలజీ అని చెప్పా. డిస్కషన్ అయింది. దెన్ పోలీస్ హిమ్సెల్ఫ్ హీ అగ్రీడ్, సరే నువ్వు డిస్కౌంటెడ్ అమౌంటే నువ్వు పే చేయి, డిస్కౌంట్ చేశాక మ్యాక్స్ 2000 విల్ కమ్ టు 1700 సంథింగ్, నువ్వు పే చేయి అన్నారు. నేను అన్నా తీసుకురండి గూగుల్ పే, నేను పే చేస్తానని. పే చేస్తే బట్ ఐ వాంట్ అపాలజీ అని ఐ వాజ్ వెరీ క్లియర్, బికాస్ దే నాట్ జస్ట్ స్కోల్డెడ్ ఆర్ బాడీ షేమ్ మీ, దే వెంట్ టిల్ మై పేరెంట్స్. మా ఫ్రెండ్ హూ వాజ్ ఫిజికలీ ఏబుల్డ్ పర్సన్, తనకి లిటరలీ ఐ వాజ్ ప్రొటెక్టింగ్ హిమ్ లైక్ దిస్ అండి. దే వర్ అబౌట్ టు గో అండ్ అటాక్ హిమ్ సేయింగ్, నువ్వు ఒక అమ్మాయితో వచ్చావు, నీకు సిగ్గులేదా, నువ్వు అబ్బాయిగా నువ్వు మాట్లాడలేవా, మొత్తం ఆమెనే మాట్లాడుతుంది అంటే, దే ఆర్ ఫేవరింగ్ మీయా, దే ఆర్ అగేన్స్ట్ మీయా కూడా నాకు అర్థం కావట్లే. ఆమెనే మాట్లాడుతుంది, నీకు సిగ్గు లేకుండా నువ్వు మూసుకొని కూర్చున్నావు, ఆ బాడీ చూడు, నీకు ఇవి పని చేయట్లేదు, అయినా నువ్వు ఊపుకుంటూ పబ్కి వస్తావా, ఒక అమ్మాయితో ఈ టైంకి పబ్కి వస్తావా, ఎవరు నీ గర్ల్ ఫ్రెండా, ఇలా అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ దేవర్ ఆల్మోస్ట్ అబౌట్ టు కమ్ టు హిట్ హిమ్ అండి. సో ఐ వెంట్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. పోలీస్ పీపుల్ ఆర్ నాట్ స్టాపింగ్ దెమ్, దే స్టాపింగ్ మీ. నేను ఏం చేయట్లేదు అక్కడ, ఐఎమ్ జస్ట్ ప్రొటెక్టింగ్ మై ఫ్రెండ్, ఏం మాట్లాడకు నేను చూసుకుంటా అని తనకి ధైర్యం ఇప్పిస్తుంటే నా దగ్గర వచ్చి నాకు స్టాప్ చేస్తున్నారు. అన్న నేనేం చేస్తున్నానని, అక్కడ వాళ్ళు కదా రియాక్ట్ అయ్యేది, వాళ్ళ మీద మీరు రియాక్షన్ చూపించండి. పోనీ ఇవన్నీ వద్దు, ఇవన్నీ కాదు, టైం 12 దాటిందండి, ఒక లేడీ రిలేటెడ్ మీరు కేసు డీల్ చేస్తున్నారు, ఇక్కడితో ఆపేసి రేపు మీరు ఈ టైంకి మీ ఇద్దరు పార్టీస్ రండి, ఆఫీస్ పోలీస్ స్టేషన్కి రండి, అంత ప్రూఫ్స్తో మనం మాట్లాడుకుందాము, తర్వాత ఏదో ఒకటి డిసైడ్ అవుదాం, కాంప్రమైజా లేకపోతే సారీనా, ఏదో ఒకటి డిసైడ్ అవుదాం. అలా అయినా చెప్పాలా, యాజ్ అ రెస్పెక్టెడ్ వాట్ ఎవర్ పొజిషన్లో దట్ పర్సన్ ఇస్ ఇన్. నేను లైవ్ చేసేటప్పుడు తను కూడా లైవ్ చేస్తున్నారు, పోలీస్ వాళ్ళు కూడా లైవ్ చేస్తున్నారు. ఓ టెక్నాలజీ ఇంత బాగా వాడుతున్నారా అనుకున్నాను. లైవ్ చేసేటప్పుడు హీస్ కవరింగ్ హిస్ బ్యాజ్ అండి, తన బ్యాజ్ మీ పేరు చెప్పండి అని చెప్పా. పేరు చెప్పడానికి కూడా వాళ్ళకి ఊగింది. తర్వాత somehow I managed to take the photos and I posted my first opening of this whole scenario was their photos and I put what they have done. So when this kind of reaction is coming from a police station, from a place where we are expecting some kind of protection, women పక్కన పెట్టండి, ఒక హ్యూమన్ ప్రొటెక్షన్కి ఏమైనా హోప్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేసే స్పేస్లోనే ఇలా బిహేవ్ చేస్తే నేను వెళ్ళి కేసు ఎందుకు వేయాలి? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ అ సొల్యూషన్, ఐఎమ్ లుకింగ్ ఫర్ అ రెవల్యూషన్ అని నేను క్లియర్గా చెప్పా. దిస్ హ్యాస్ టు స్టాప్, ఏ లెవెల్లో అయినా ఇట్ హ్యాస్ టు స్టాప్. ఇప్పుడు చాలా మటుకు నేను 3-4 days నుంచి ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అన్నీ మాట్లాడడం జరుగుతుంది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో. అందరూ చాలా మటుకు ఏమనుకుంటున్నారు, వెస్టర్న్ కల్చర్ వచ్చేసి మనం పాడు చేస్తుంది, వెస్టర్న్ ఇది వెస్టర్న్ అది. వెస్టర్న్ కల్చర్ అంటే మనం వాడే మన గూడ్స్ కానీ మన ఎలక్ట్రికల్ స్టఫ్ కానీ ఏదున్నా ఫస్ట్ అక్కడ నుంచే పెద్దవన్నీ మనకి ఇన్వెన్షన్ జరిగింది అక్కడ నుంచి. సో అలాంటప్పుడు ఇవన్నీ కూడా మనం మానేయాలి ఇన్నవే చెప్పాలంటే. తర్వాత ఇండియన్ మేక్స్ వచ్చాయి, తర్వాత ఇండియన్ వాళ్ళు దీనిలో డెవలప్ అయ్యారు. బట్ మీరు వెస్టర్న్ కల్చర్ అని చెప్పేసి వెస్టర్న్ వాళ్ళని ఎందుకు పాడు చేయాలి? వాళ్ళ దగ్గర పబ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర క్లబ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, వాళ్ళ దగ్గర ఇలాంటి కంప్లైంట్స్ రావే, మన దగ్గర ఎందుకు వస్తున్నాయి? ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్స్. పబ్లు మూసేస్తే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుందంటే నో, ఐ డోంట్ అగ్రీ టు ఇట్.